సో, ఈ ధ్యాన ముద్రలో ఉండి జస్ట్ మనం కళ్ళు మూసుకుంటే చాలు సార్. ఆటోమేటిక్‌గా థాట్స్ నిజంగా రావు. యూ కెన్ గివ్ ఇట్ ట్రై. అప్పుడు గూడా మన మైండ్‌ని మనం వేరే పనిలో బిజీగా ఉంచాలి. ఊరికే ఖాళీగా ఉంటామంటే మైండ్ విల్ గో ఇంటూ అదర్ ప్లేస్ అగైన్. దాన్నే అంటారు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని. శ్వాస మీద ధ్యాస. సో, ఇట్లే ఉంది సార్. విజువలైజేషన్ మెడిటేషన్ అని ఉంటుంది. నార్మల్‌గా మనం మెడిటేషన్ కానీ, ప్రాణాయామస్ కన్నా మెడిటేషన్ చేస్తే మైండ్ ట్రావెల్ చేస్తా ఉంటది ఎక్కడెక్కడికో. షట్చక్ర సాధన గురించి మాట్లాడదాం. దాని బెనిఫిట్స్ ఏంటి అసలు? షడ్ చక్రాస్ అంటే మన బాడీలో ఉన్న ఇక్కడ తల నుంచి కింద మూలాధార చక్రం వరకు సార్. హియర్ ఇట్ విల్ బి దేర్ సహస్ర చక్ర, సహస్రార చక్ర, ఆజ్ఞా చక్ర, విశుద్ధి చక్ర, అనాహత చక్ర అండ్ మణిపూరక, స్వాదిష్టాన అండ్ మూలాధార చక్రాలు. షడ్ చక్ర బ్యాలెన్సింగ్ లేదా షడ్ చక్ర సాధన అంటే ఏంటంటే మనకి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దట్ మీన్స్ దట్ చక్ర ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు నాకే పొట్టలో నొప్పి వస్తుంది. దట్ మీన్స్ మేబీ మణిపూరక, స్వాదిష్టాన చక్ర గాట్ ఇంబ్యాలెన్స్డ్. సో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఐ హ్యావ్ టు మేక్ ఇట్ బ్యాలెన్స్. దానికి సంబంధించి ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 2 or 3 days ఐ విల్ సీ అ వెరీ గుడ్ రిజల్ట్. యోగాతో పాటుగా ఎలాంటి హ్యాబిట్స్ జోడిస్తే మనం ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ చూడగలము? సో యోగాతో పాటు ఇంకేం జోడిస్తే మనం మరింత ప్రశాంతంగా ఉంటామంటే ఐ సే గాడ్. మనం యోగా చేస్తూ, యోగా అనేది కూడా దేవుడికి ప్రార్థన ఇస్ వాట్ ఐ ఫీల్. సో మనం యోగా చేస్తూ కూడా దేవుణ్ణి ప్రార్థించడం అనేది అలవాటు చేసుకుంటాం. ప్రాణాయామం గురించి మాట్లాడదాము. అంటే ఇది ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి రోజు ఒక 5 to 10 minutes టైం ఉంటే ఏ విధంగా చేయాలి? ప్రాణాయామస్ అంటే దిస్ ఇస్ ఆల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో మనం ఇన్హేల్ అండ్ ఎక్సెల్ ఈ ప్రాసెస్ లో ఏమంటే మన బాడీలో లంగ్స్ లో గానీ ఉన్న ఇంప్యూరిటీ అంతా పోతుంది. సో ఇట్ గివ్స్ us a very healthy life and a strong life is what I say. I suggest మనం రోజుకి అట్లీస్ట్ 5 minutes అన్న ప్రాణాయామం చేయాలి. అన్నిటికన్నా మెయిన్ అండ్ బేసిక్ ప్రాణాయామ ఇస్ నాడీ శుద్ధి విచ్ హెల్ప్స్ ఇన్ ప్యూరిఫైయింగ్ ఆఫ్ లంగ్స్. అంటే అన్ని ప్రాణాయామస్ ఒక సైడ్ అయితే నాడీ శుద్ధి ప్రాణాయామ ఒక సైడ్. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు ప్రవళిక కాజా ఉన్నారు. నేను గారు అని ఎందుకు అనట్లేదంటే ప్రవళిక ఇస్ మై స్టూడెంట్. మన తెలుగు ప్లాట్ఫామ్ లో ఫస్ట్ టైం నా యొక్క స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. అండ్ ప్రవళిక గురించి కొంచెం చెప్పాలి అంటే తను ఒక ప్యాషనేట్ యోగా ప్రాక్టీషనర్, అంతేకాకుండా వెల్నెస్ అడ్వకేట్. అంటే ఇప్పుడు యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రలు, ధ్యానం అంటే మెడిటేషన్ మరియు షట్ చక్ర సాధన వంటి సమగ్ర అభ్యాసాలలో ప్రత్యేకత కలిగి ఉన్నారు ఆవిడ. అండ్ యోగా యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ద్వారా జనాలందరిలో మానసిక స్పష్టత, శారీరక శక్తి మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను సాధించడానికి శక్తినిస్తున్నారు. అండ్ ప్రవళికతో ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నాం. ఏంటంటే షట్ చక్రాలు, ముద్రలు మరియు యోగాసనాల గురించి. ఈ అంశం మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవళిక, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్, ఎప్పటిలాగానే. అండ్ మీట్ జగన్ గారు, మై కో హోస్ట్ ఆన్ టీజీవీ తెలుగు. హలో సార్, హాయ్. Hello, Pravalika. Very nice to see someone who is working in Wipro. I am a long time Wiproite. నైస్ టు మీట్ యు. రైట్, ఓకే, ఎక్సలెంట్. సో ప్రవళిక, నేను ఏంటంటే ఫస్ట్ ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేస్తాను. నేను జగన్ గారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. ఆ క్వశ్చన్స్ ఏంటంటే క్రేజీ క్వశ్చన్స్ కావచ్చు, చిన్న టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్స్ అవ్వచ్చు. బట్ ఏంటంటే క్విక్ గా రెస్పాండ్ అవ్వాలా, ఎక్కువ ఆలోచించకుండా. ఓకే, సో ఫస్ట్ మీరు రెడీ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. అండ్ నా నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రాణాయామం వర్సెస్ ముద్రలు, వీటిలో ఏది ఎక్కువ ఇష్టం?
Both, sir, because both plays a vital role. రెండు Mudra for ఇంపార్టెంట్ positive అంటారు. energy and pranayama for quiet mind. So both are very important. ఓకే, రెండు చాలా ఇంపార్టెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే షట్చక్ర సాధన కోసం ఏ వయసు సరైనది అసలు? వయసుతో సంబంధం లేదు సార్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే ఇంకా మంచిది. అండ్ మీరు యోగా ప్రాక్టీస్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ రీజన్ ఏంటి అసలు? ఓకే, నేను ఇప్పుడు 25 ఇయర్స్ సార్. నేను 15 ఇయర్స్ ఉన్నప్పుడు అంటే నా 10th స్టాండర్డ్ లో నేను యోగా స్టార్ట్ చేశాను. రీజన్ అంటే ఐఎమ్ సో ఇంటూ స్పిరిచువలిస్టిక్. సో నేను దేవుడితో ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ఐ ట్రీట్ యోగా యాజ్ ద మీడియం టు కనెక్ట్ విత్ గాడ్. అండ్ అంటే ఇప్పుడు చాలా మందికి సమయాభావం ఉంటది, అంటే ఎక్కువ టైం లేకపోవడం అనేది ఉంటుంది కదా. అట్లా తక్కువ టైంలో రోజు ఏదో ఒక యోగాసన చేయాలంటే ఏ ఆసనం మంచిది? మనకి ఎక్కువ టైం లేదు అంటే ద కంప్లీట్ డే మనం స్ట్రెస్ అవుతున్నాం అన్నట్టు అర్థం. సో మనకి ఆ స్ట్రెస్ అంతా పోనీకి పద్మాసనంలో ఉండి జస్ట్ మెడిటేషన్ చేసుకుంటే దట్స్ క్వైట్ ఇనఫ్. ఓకే, అండ్ మీరు మెడిటేషన్ కూడా స్టార్ట్ చేశారు కదా. ఈ Yes, sir. మెడిటేషన్ కోసం మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అసలు? ఇట్స్ నేను ఎక్కడ ఉంటే అక్కడే దట్స్ మై ఫేవరెట్ ప్లేస్. బికాస్ దేవుడికి మన బాడీ కోవెల లాంటిది. సో మనం ఎక్కడ ఉంటే దట్స్ మై ఫేవరెట్ ప్లేస్ టు మెడిటేట్. బాగా చెప్పావు. ఓకే, సో జగన్ గారు ఓటు యు. ప్రవళిక, లేజీ పీపుల్ కోసం సులభమైన యోగాసన ఏదైనా చెప్తారా? యా సార్, కోబ్రా పోజ్ భుజంగాసనం అంటారు. సో ఆ పోజ్ లో ఏమంటే కంప్లీట్ గా మన బాడీ రిలాక్స్ అండ్ స్ట్రెచ్ అవుతుంది. సో అది మనకి రిలాక్సేషన్ ఇస్తుంది. లేజీ పీపుల్ కి లేజీనెస్ కంప్లీట్ గా తీసేస్తుంది. సో భుజంగాసన్ ఇస్ ద బెస్ట్ పోజ్ ఫర్ ద లేజీ పీపుల్. తాజాగా వచ్చిన యోగా ట్రెండ్ ఏదైనా చెప్తావా? ఇప్పుడు హఠ యోగా సార్, లైక్ మనకి డిఫరెంట్ యోగాస్ ఉన్నాయి. కర్మ యోగా, క్రియా యోగా, హఠ యోగా, లైక్ డిఫరెంట్ యోగాస్ ఉన్నాయి. హఠ యోగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే హఠ యోగా అనేది ఆసనాస్ ఒక కాంబినేషన్. సో ఎవ్రీ వన్ అందరికి తెలుస్తుంది యోగా ఇంపార్టెన్స్. సో ఎవ్రీ వన్ ఆర్ బిజీ కొత్త ఆసనాలు ట్రై చేయడంలో, లైక్ దే ఆర్ బిజీ. సో హఠ యోగా ఇస్ ద ట్రెండీ వన్ ఇస్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఏ ఆసనం మంచిది? సూర్య నమస్కార్స్ అండ్ మెడిటేషన్, ప్రాణాయామస్. మనం నిద్రలోకి సులభంగా వెళ్ళడానికి ఇంకా ఏ ఆసనం వల్ల వెళ్ళగలం? ఆసనంకి అన్న ఒక వార్మప్ ఎక్సర్సైజ్ ఉంది సార్. ఐస్ ఓపెన్ అండ్ క్లోజ్, లైక్ ఒకేసారి బ్లింక్ చేసి మనం ఒక 5 minutes or 3 minutes కంటిన్యూస్ గా ఐస్ కొట్టుకున్నట్టు అయితే లైక్ మనకి ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. కళ్ళు ఎక్కువగా blink చేస్తాయి. జస్ట్ బ్లింక్ చేస్తుండాలి. ఎక్సలెంట్, బాగా చెప్పారు. అండ్ అంతేకాకుండా చాలా షార్ట్ గా క్రిస్ప్ కూడా చెప్పారు. అండ్ ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్స్. అండ్ మనం ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఆడియన్స్ కి ఒక చిన్న పొడుపు కథ, ఒక రిడిల్, ఒక చిక్కు ప్రశ్న. అండ్ ఇవాళ ప్రశ్న ఏంటంటే, ఎర్రని ముక్కు అండ్ తెల్లని ఒళ్ళు పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది, ఏమిటది? నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఎర్రని ముక్కు ఉండి తెల్లని ఒళ్ళు ఉంటుంది, అండ్ అప్పుడప్పుడు మిగతా కలర్స్ లో కూడా ఉండొచ్చు, అండ్ పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది. సో ఏమిటది? ఈ ఎపిసోడ్ కనుక మీరు యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే మీకు ఆన్సర్ తెలిస్తే ఎపిసోడ్ అయ్యే లోపు కమెంట్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. సో చూద్దాం ఎవరు ఈ రిడిల్ ని విప్పుతారు. అండ్ విత్ దాట్ ఓవర్ టు జగన్ గారు. మొదటి ప్రశ్న, అంటే లాంగ్ ఫార్మాట్ లో మొదటి ప్రశ్న ప్రవళిక, మీ గైడింగ్ వాయిస్ ఎవరు? అంటే మీ మార్గదర్శక స్వరం ఎవరు? అది వ్యక్తి కావచ్చు, స్ఫూర్తి కావచ్చు, శక్తి కావచ్చు. సార్ నేనైతే నా గైడ్ లా కృష్ణని ఊహించుకుంటా. బికాస్ హీస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో హీఈస్ ఆల్వేస్ మై గైడ్. అండ్ రెండోది వచ్చేసి నా యోగా గురువు గారు సార్. లైక్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వారణాసిలో నేను కుండలిని మెడిటేషన్ నేర్చుకున్నా. సో క్లాస్ జస్ట్ 10 days మాత్రమే జరిగింది. కానీ గురువు గారితో నాకున్న కనెక్షన్ మాత్రం ఇట్స్ లైక్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్ అన్నట్టు నాకు అనిపించింది. అండ్ గురువు గారు హీస్ ఎ వరల్డ్ వైడ్ గురువు గారు. అండ్ ఆయన పేరు వగీష్ శాస్త్రిజీ. సో నేను అక్కడ కుండలిని మెడిటేషన్ అండ్ ప్రాణాయామాస్, అడ్వాన్స్డ్ యోగా అన్ని నేర్చుకున్నా. లైక్ నేను అప్పటి నుంచి ఆయనే నా గైడింగ్ వాయిస్ అన్నట్టు నేను ఫీల్ అవుతున్నా. ఆయన బాటలోనే వెళ్ళనీకి కూడా ట్రై చేస్తున్నా. అండ్ కృష్ణ, ఐ ఆల్వేస్ లవ్ హిమ్, ప్రే హిమ్, ఎవ్రీథింగ్. సో హీఈస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ వాయిస్. ఓకే, యోగా అంటే కేవలం ఒక ఎక్సర్సైజ్ కాదు అని ఎలా చెప్పగలుగుతాం? అండ్ అంతేకాకుండా దీని మనసు శరీరం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. యోగా అంటే జస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు సార్. యోగా అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ ముద్రాస్, ప్రాణాయామాస్, మెడిటేషన్ అండ్ ధ్యాన్ కమ్స్ అండర్ మెడిటేషన్. బట్
కొంతమంది ఓన్లీ ధ్యానం చేస్తారు. ఇట్స్ లైక్ శ్వాస తీసుకొని విడిచిపెట్టండి అన్నట్టు. బట్ ఆ ధ్యానం గురించి నేను చెప్పట్లేదు. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్, ప్రాణాయామాస్, ముద్రాస్, యోగా లైక్ అన్ని కలిపితేనే అది యోగా అవుతుంది. అండ్ మోరోవర్ యోగా అనేది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ వెన్ ఇట్ కమ్స్ టు మీ. నేను ముందు చెప్పినట్టు దేవుడితో మనం కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు యోగా విల్ బి ఎ మీడియం. సో అది మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే, యోగా అంటే ఆసనాలు. సో మనం ఏవైనా ఆసనాలు చేసినప్పుడు అది మన ఫిజికల్ బాడీ మీద ఇంపాక్ట్ అవుతుంది. లైక్ మనం సూర్య నమస్కారాలు రోజు ప్రాక్టీస్ చేస్తే అది బాడీకి స్ట్రెంగ్త్ తో పాటు ఒక ఫిజికల్ షేప్ ని కూడా ఇస్తుంది. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెడిటేషన్, అది మన మైండ్ కి ఒక ప్రశాంతతనిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాణాయామస్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అది లోపల ఉన్న సోల్ కి హెల్ప్ అవుతుంది. సో yoga to the body and meditation to the mind and pranayama to the soul. So all this combination is called as yoga. చాలా చాలా బాగా చెప్పారమ్మా. ఎందుకంటే నేను కూడా గత 5.5 years గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రాక్టీస్ ఫాలో అవుతున్నాను. కానీ కానీ అంటే యూ హ్యావ్ ఆబ్వియస్లీ స్టార్టెడ్ వెరీ యంగ్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఎపిసోడ్. యోగాతో పాటుగా చిన్న చిన్న హ్యాబిట్స్, ఎలాంటి హ్యాబిట్స్ జోడిస్తే మనం ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ చూడగలము, అది ప్రశ్న. యా సార్. ఇప్పుడు మనకి అంటారు, మీరు విన్నారో లేదో, బట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. మనం యోగా చేస్తే మనం చూడడానికి బాగుండడంతో పాటు మన ఫేస్ లో కూడా గ్లో ఉంటుంది. లైక్ వన్ వి సీ దట్ పర్సన్, మనం చెప్పవచ్చు లైక్ వాళ్ళకి యోగా చేసే హ్యాబిట్ ఉంది. లైక్ దట్ గ్లో కమ్స్ ఇన్ టు దర్ ఫేస్ విత్ ద ప్రాక్టీస్ అనమాట. సో యోగాతో పాటు ఇంకేం జోడిస్తే మనం మరింత ప్రశాంతంగా ఉంటామంటే, ఐ సే గాడ్. మనం యోగా చేస్తూ, యోగా అనేది కూడా దేవుడికి ప్రార్థన ఇస్ వాట్ ఐ ఫీల్. సో మనం యోగా చేస్తూ కూడా దేవుణ్ణి ప్రార్థించడం అనేది అలవాటు చేసుకుంటే, అంటే లైక్ రోజు పూజలు చేయడం కానీ, లేదా దేవుణ్ణి బిలీవ్ చేయడం కానీ, లేదా whatever, like when we are into God along with practicing yoga, that gives us some very good feel. సో యోగాతో పాటు దేవుణ్ణి ప్రార్థించడం, బిలీవ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తే దట్ వాస్ అ డెడ్లీ కాంబినేషన్. ఎక్సలెంట్. ఓకే. అండ్ ప్రాణాయామం గురించి మాట్లాడదాము. అంటే ఇది ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి రోజు ఒక 5 to 10 minutes టైం ఉంటే ఏ విధంగా చేయాలి? వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాణాయామస్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అది మన లోపల ఉన్న బాడీకి అది కంప్లీట్ క్లియర్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పైప్ తీసుకుందాం, ఆ పైప్ లో మడ్ ఉంది, మనం ఊదినప్పుడు ఏమవుతుంది, ఆ పైప్ లో స్ట్రక్ అయిన మడ్ అంతా బయటికి పోతుంది. ఇన్ ద సేమ్ వే ప్రాణాయామస్ అంటే దిస్ ఇస్ ఆల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో మనం బ్రీత్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ అండ్ ఎక్సెల్, ఈ ప్రాసెస్ లో ఏమంటే మన బాడీలో లంగ్స్ లో కానీ ఉన్న ఇంప్యూరిటీ అంతా పోతుంది. సో ఇట్ గివ్స్ అస్ అ వెరీ హెల్దీ లైఫ్ అండ్ అ స్ట్రాంగ్ లైఫ్ ఇస్ వాట్ ఐ సే. సో ప్రాణాయామస్ అనేవి బేసికలీ 15 minutes వరకు చేసే ప్రాణాయామస్ ఉన్నాయి. సో రోజుకు మనం ఎంత బిజీ అయినా కానీ ఐ సజెస్ట్ మనం రోజుకి అట్లీస్ట్ 5 minutes అయినా ప్రాణాయామం చేయాలి. అన్నిటికన్నా మెయిన్ అండ్ బేసిక్ ప్రాణాయామ ఇస్ నాడీ శుద్ధి, విచ్ హెల్ప్స్ ఇన్ ప్యూరిఫైయింగ్ ఆఫ్ లంగ్స్. సో మీకు అన్ని ప్రాణాయామాలు చేసే టైం లేకున్నా కానీ, లేని అప్పుడు మనం ఒక నాడీ శుద్ధి ప్రాణాయామ చేస్తే దట్స్ రియల్లీ, అంటే అన్ని ప్రాణాయామస్ ఒక సైడ్ అయితే నాడీ శుద్ధి ప్రాణాయామ ఒక సైడ్. సో మీకు టైం లేనప్పుడు లేదా తక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు జస్ట్ ఒక పద్మాసనంతో పాటు ప్రాణాయామకు వచ్చేసరికి నాడీ శుద్ధి ప్రాణాయామ చేస్తే ఇట్స్ ఆల్ సెట్. సో నేను ఒక చిన్న మాట చెప్తాను. ఎందుకంటే ప్రాణాయామం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ప్రాణాయామం చేస్తే కొంచెం అయోమయ అనేది తగ్గుతుంది అని చెప్తాను. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ అన్నది తగ్గిపోతుంది. అది ప్రాక్టికల్ గా నేను చూస్తాను. అంటే నేను కొంచెం హ్యూమర్, అంటే ప్రాణాయామం అంటే అయోమయ తగ్గుతుంది అని చెప్తాను. అవును, కొంతమందికి ఏమంటే నిద్ర వస్తుంది ప్రాణాయామ చేసినప్పుడు. బికాస్ ద పర్సన్స్ హు ఆర్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ప్రాణాయామస్. నేను స్టార్టింగ్ లో ఎట్లుంటేదాన్ని అంటే, సార్ నాకు ఆసనాలు మాత్రమే ఇష్టం, ప్రాణాయామస్ మెడిటేషన్ నేను జోలికి కూడా పోయేదాన్ని కాదు. బట్ తర్వాత తెలిసింది యోగాసనాలు చేసి అలుపు వస్తుంది. మనం యోగా చేసే పద్ధతి ఏంటంటే, ఫస్ట్ యోగాసనాలు చేస్తాం, తర్వాత ప్రాణాయామ చేస్తాం, తర్వాత మెడిటేషన్ చేస్తాం. ఈ ఆర్డర్ ఎందుకు పాటిస్తామంటే, యోగాసనాలు చేసి మన బాడీ అలసిపోతుంది.
అండ్ మన ఊపిరి కూడా పైకి కిందకి అవుతుంది మనం చేసే ఆసనాల వల్ల. సో, ఆ ఊపిరిని సెట్ చేసుకోవడానికి మనం ప్రాణాయామాస్ చేస్తాం. ప్రాణాయామం చేస్తాం. ఆ కరెక్ట్. ప్రాణాయామాస్‌లో ఏమంటే మనం కంప్లీట్‌గా బ్రీత్ మీద కాన్సంట్రేట్ చేసి మైండ్‌కి స్ట్రెస్ ఇస్తున్నాం. ఆ మైండ్‌లో ఉన్న స్ట్రెస్ పోనీకి మెడిటేషన్ చేస్తున్నాం. కానీ నేను ఎట్లా ఉండేదాన్నంటే మెడిటేషన్, ప్రాణాయామాస్ పక్కన పెట్టేసి ఓన్లీ ఆసనాలు చేసేదాన్ని. తర్వాత ఐ అబ్జర్వ్డ్ లైక్ స్ట్రెస్ పెరుగుతుంది అన్నప్పుడు యోగా ఆసనాలు కాదు చేయాల్సింది. మెడిటేషన్ అండ్ ప్రాణాయామాస్ అని తెలుసుకొని ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామాస్ సార్. ఓ వెరీ నైస్. సో మొదటిసారి యోగా చేయబోయే వారికి ఏ ఆసనాలు సులువుగా ఉంటాయి, ఉపయోగపడతాయి? అంటే ఆల్రెడీ భుజంగాసనం చెప్తున్నారు. ఇంకా యాహ్! భుజంగాసన్ ఈస్ ఫర్ లేజీ పీపుల్. సో, మొదటిసారి చేస్తున్నారు. ఇట్స్ లైక్ బిగినర్స్‌కి యోగాసనాలు కావాలంటే ఐ గో విత్ సూర్య నమస్కార్స్. సూర్య నమస్కార్స్ ఇస్ ద వెరీ బేసిక్ వన్ విచ్ ఎవరికైనా యోగా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే దే షుడ్ స్టార్ట్ విత్ సూర్య నమస్కార్స్. లైక్ వార్మ్ అప్ ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ కామన్. సో, అది కాకుండా యోగాలో ఫస్ట్ దేనితో స్టార్ట్ చేయాలి అంటే అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామస్ నేను సూర్య నమస్కార్స్ అని చెప్తాను సార్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిజికల్ ఎక్సర్‌సైజ్. బికాస్ దట్స్ ద బేసిక్ వన్. అండ్ సూర్య నమస్కారాలు అంటే 12 పోజెస్ ఉంటాయి అందులో. ఆ సూర్య నమస్కార్స్ అనేవి మనం రోజుకి బిగినర్స్ అయితే 3 టైమ్స్ అట్లా 3, 6, 9 అట్లా టైమ్స్ లైక్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే జస్ట్ సూర్య నమస్కార్స్‌తో మన బాడీలో కానీ, మన ఫేస్‌లో కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేని రిజల్ట్ చూడొచ్చు. సో, ఐ సజెస్ట్ సూర్య నమస్కార్స్ ఇస్ ద బేసిక్ వన్ అండ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. ఎవరికైతే యోగా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నేర్చుకోవడానికి. అండ్ ఓకే, నెక్స్ట్ ముద్రల గురించి ఇంకొక ప్రశ్న. ఈ ముద్రలు అనేది ఎందుకు ముఖ్యమైనవి అని అనుకుంటారు? అండ్ దానివల్ల మనసు, శరీరము, భావోద్వేగం మీద ఎలా ప్రభావం వస్తుంది? అంటే నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేశాను. అంటే నరేంద్ర మోదీ గారు చూసుకుంటే ఇట్లా చాలా వరకు ఇలా పెట్టుకుంటుంటారు కదా. Yes, అలాగే yes. కొంతమంది వరల్డ్ లీడర్స్ ఒకటి అబ్జర్వ్ చేశాను. సో దీని గురించి ఇట్లాంటి వాటి గురించి ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉంటే షేర్ చేయండి. సో దట్ మీరు డెమాన్స్ట్రేట్ చేస్తే ఆడియన్స్ కూడా నేర్చుకుంటారు అది. సార్ మీరు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఇఫ్ యు సీన్ సమ్ ఫొటోస్ హీల్ బీ విత్ ముద్రాస్ ఓన్లీ. సో అది. మనం ఆయన గురించి స్పెషల్ గా వినక్కర్లేదు, మనకేదో తెలిసిందని మాట్లాడుకోక్కర్లేదు. హీ సీమ్స్ టు బి వెరీ పాజిటివ్. అండ్ ఆయన చేసిన కార్యాలు కూడా అంతే. ముద్ర అనేది అకార్డింగ్ టు ద సైన్స్ ఆర్ అకార్డింగ్ టు ద యోగా సైన్స్ అండ్ ఆయుర్వేదిక్ సైన్స్ ఐ కెన్ సే దట్ ఈ 5 ఫింగర్స్ అనేవి పంచభూతాలు. దట్ మీన్స్ దీస్ ఆర్ ద నేచర్ ఎలిమెంట్స్. సో ఈ 5 ఫింగర్స్ తో కనుక మనం ముద్రలు చేస్తే ఇట్స్ లైక్ వీఆర్ గెటింగ్ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో లైక్ దెర్ వర్ డిఫరెంట్ ముద్రాస్ లైక్ లింగ ముద్ర. లైక్ నాకు మెడిటేషన్ అండ్ జపం చేసే అలవాటు ఉంది సార్. వెన్ ఎవర్ ఐ డూ జపం ఐ యూజ్ దిస్ లింగ ముద్ర. సో జపం చేస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ దట్ టు విత్ లింగ ముద్ర చేస్తే మనం మాట్లాడుకోవడానికి ఇట్ విల్ బి లైక్ నార్మల్ గా అనిపిస్తుంది. బట్ ద పర్సన్ హూ డస్ జపం అలాంగ్ విత్ దిస్ లింగ ముద్ర చాలా ప్లెజెంట్ అంటే ప్లెజెంట్ ఫీల్ వస్తుంది సార్. నేను నిజంగా చెప్పాలంటే యోగా, మెడిటేషన్, ప్రాణాయామస్ కన్నా ముద్రాస్ ఐ డూ ప్రాక్టీస్ ఎ లాట్. కానీ చాలా మందికి ఫింగర్స్ తిరగవు. నాకు కూడా తిరిగేవి కాదు. ఇప్పుడు కూడా కొన్ని ముద్రాస్ కి తిరగదు. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ కంటిన్యూయింగ్ టు లెర్న్, ఐఎమ్ లెర్నింగ్ దోస్. లింగ ముద్ర ఇస్ అ వెరీ బేసిక్ వన్. పద్మ ముద్ర, లింగ ముద్ర. సో లెఫ్ట్ హ్యాండ్ లో ఈ 2 ఫింగర్స్ అండ్ రైట్ హ్యాండ్ లో లిటిల్ ఫింగర్ పెట్టి యూ కెన్ సీ ద షేప్ ఆఫ్ లింగ. దిస్ ఇస్ లింగ ముద్ర. సో ఇక్కడ మనం ముద్రాస్ అనేవి యోగా ప్రాక్టీస్ లో ఇంక్లూడ్ చేస్తాం. నేనైతే ధ్యానంలో ఇంక్లూడ్ చేస్తాను. వెన్ నేను ధ్యానం చేస్తున్నప్పుడు లైక్ జపం ఆర్ ధ్యానం చేస్తున్నప్పుడు ఐ వాజ్ సరెండరింగ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్ విత్ మై హోల్ హార్ట్. సో మనం ముద్రలు చేసినప్పుడు ఎస్పెషల్లీ వెన్ వీఆర్ ఇన్ జపం ద ముద్ర షుడ్ బి హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హార్ట్. లైక్ లింగ ముద్ర గాని అండ్ యు నో దిస్ పద్మ ముద్ర అండ్ yoni nirvana mudra, yoni mudra. This is yoni mudra. And there were different mudras called as. This is nirvana mudra, a little difficult one. This is a little difficult one. So yeah, I feel mudras are very important to one person who is really interested in yoga and who believes in positive energy. Because నేను చెప్పాను కదా సార్, ఈ 5 fingers నాకు పంచభూతాలతో సమానం. సో when I am using all the nature elements, it's like I feel everything is, all the positivity in the world is coming into me. అంత పాజిటివిటీ నాలో వచ్చేస్తుంది అన్నట్టు నేను ఫీల్ అయ్యి మరీ ప్రాక్టీస్ చేస్తా. రైట్.
ముద్ర ప్రాణాయామం గురించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో కూడా అడ్వాన్స్ కోర్స్ లో చాలా చెప్తారు. ఐ హావ్ నాట్ గాన్ టు దట్ లెవెల్ యెట్. ఓహో! ఓకే. అంటే నేను ఆన్లైన్ లో కోర్సులు చేసినా కూడా నాకు ఆ ముద్ర ఫీల్ ఇంకా రాలేదు. సో ఐఎమ్ స్టిల్ బిల్డింగ్ మై బేస్ అనిపిస్తుంది నాకు. అంటే వాట్ ఎవర్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఐఎమ్ కరెంట్లీ ప్రాక్టీసింగ్, బట్ ఐ హియర్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ అబౌట్ ముద్ర. అంటే అండ్ ఐ హియర్ ది సేమ్ థింగ్ ఫ్రమ్ యూ. మైండ్ లో అనేక ఆలోచనలు వస్తుంటే ధ్యానం ఎలా ప్రారంభించాలి అన్న ఒక బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి ధ్యానం అన్నది ఒక పారాడాక్స్ లా అనిపిస్తుంది. అదే ఎలా చేస్తాం అని. దాని గురించి ఏం చెప్తారు? మనకి తెలిసిందే సార్. వీఆర్ నాట్ రోబోట్స్. మనం మానవులు కాబట్టి 24 గంటలు 365 రోజులు మన బుర్రలో ఏవో ఒక ఆలోచనలు ఉంటూనే ఉంటాయి. సో మనకి థాట్స్ ఎక్కువ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డూ మెడిటేషన్ ఈజ్ వాట్ ఐ సే. మనం మెడిటేషన్ చేసినప్పుడు కంప్లీట్ గా ఇన్హెల్ అంటే ప్రశాంతంగా కూర్చొని మనకి కంఫర్ట్ పోజ్ లో మెడిటేషన్ నార్మల్ గా పద్మాసనంలో చేస్తే మంచిది. బట్ కొంతమంది పెద్దవాళ్ళు అండ్ కొంతమంది అలవాటు లేని వాళ్ళు పద్మాసనం చేయలేరు. సో సుఖాసనంలో అంటే లైక్ నార్మల్ గా వాళ్ళు ఎట్లా కూర్చుంటారో అట్లా కూర్చొని కంప్లీట్ గా ఇన్హేల్ తీసుకున్న గాలంతా మళ్ళీ ఎగ్జైల్ చేసినట్టు ఫీల్ అయ్యి అండ్ దే హ్యావ్ టు ఎగ్జైల్ చేసిన తర్వాత దే హ్యావ్ టు మేక్ లైక్ కామ్ డౌన్ అండ్ దెన్ దిస్ ఇస్ ధ్యాన ముద్ర. దిస్ ఇస్ అ వెరీ బేసిక్ ముద్ర విచ్ ఎవ్రీవన్ షుడ్ నో. సో ఈ ధ్యాన ముద్రలో ఉండి జస్ట్ మనం కళ్ళు మూసుకుంటే చాలు సార్, ఆటోమేటిక్ గా థాట్స్ నిజంగా రావు. యూ కెన్ గివ్ ఇట్ ట్రై. అసలు మనం ఆ పొజిషన్ లో ఉంటే కనుక అసలు మనకి ఏ థాట్స్ రావు. బట్ అప్పుడు కూడా మన మైండ్ ని మనం వేరే పనిలో బిజీగా ఉంచాలి. ఊరికే ఖాళీగా ఉంటామంటే మైండ్ విల్ గో ఇన్ టు అదర్ ప్లేస్ అగైన్. సో ఏమంటే దాన్నే అంటారు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని. వై దిస్ ఏ దిస్ సెంటెన్సెస్ ఆ మైండ్ ఇంకో దగ్గరికి పోకూడదు, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని అందుకే అంటారు అనమాట. సో ఇట్లే ఉంది సార్ విజువలైజేషన్ మెడిటేషన్ అని ఉంటుంది. నార్మల్ గా మనం మెడిటేషన్ కానీ ప్రాణాయామస్ కన్నా మెడిటేషన్ చేస్తే మైండ్ ట్రావెల్ చేస్తూ ఉంటది ఎక్కడెక్కడికో. ప్రాణాయామస్ ఇస్ ఓకే, మనం మన మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోగలం. వెన్ ఇట్ కమ్స్ టు ద మెడిటేషన్ మనం కూర్చుంటాం కానీ మైండ్ ఎక్కడెక్కడికో వెళ్తుంది. సో అందుకేనేమో ఈ విజువలైజేషన్ మెడిటేషన్ ని తెచ్చారు అనిపిస్తుంది నాకు. ఈ విజువలైజేషన్ మెడిటేషన్ ఏమంటే మన గైడ్ ఆర్ మన ట్యూటర్ ఎవరైతే ఉంటారో దే విల్ మేక్ అస్ సిట్ లైక్ దిస్ ఇన్ పద్మాసన్ ఆర్ సుఖాసన్ విత్ ధ్యాన ముద్ర అండ్ మనల్ని ఒక ప్రపంచంలోకి వాళ్ళే తీసుకెళ్తారు. మన మైండ్ ని వాళ్ళే బిజీ చేస్తారు. సో మన మైండ్ అక్కడ బిజీ ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ గో ఇన్ టు ద అదర్ ప్లేస్. సో ఫస్ట్ నేను నేర్చుకున్న బేసిక్ విజువలైజేషన్ మెడిటేషన్ ఏమంటే నేను అది బుక్ చూసి నేర్చుకున్నాను సార్. అంటే నేను కూడా అట్లే మైండ్ ఎక్కడెక్కడికో వెళ్తుంది, నేను ఎంత యోగా చేసినా ప్రశాంతంగా ఉండలేకపోతున్నా అని చెప్పి నేర్చుకున్నా. అదేమంటే జస్ట్ కళ్ళు మూసుకొని నాకు ఇష్టమైన దేవుణ్ణి నేను కింద కాల్ దగ్గర నుంచి తల వరకు నేను దర్శించుకుంటున్నట్టు, పూజ చేస్తున్నట్టు. ఇట్ వాజ్ లైక్ మనసుతో నేను పూలు అర్పించి పూజ చేస్తున్నట్టు. ఐ స్టార్టెడ్ విజువలైజింగ్ దోస్ థింగ్స్. సో మైండ్ ఎక్కడికి వెళ్ళలేదు, కృష్ణ దగ్గరే ఉంది. ఇట్ వాజ్ లైక్ దట్. మన మైండ్ ఇంకో దగ్గర బిజీ ఉండకూడదు అంటే మనం మన ధ్యాస మీద లేదా మన విజువలైజేషన్ పైన బిజీగా ఉంచాలి మైండ్ ని. ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్. ఓకే. అండ్ నెక్స్ట్ మనము షట్ చక్ర సాధన గురించి మాట్లాడదాము. దాని బెనిఫిట్స్ ఏంటి అసలు? ఫస్ట్ ఒక లేమన్ కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ చక్రాల గురించి అదంతా? షడ్ చక్రాస్ అంటే మన బాడీలో ఉన్న ఫ్రమ్ ఇక్కడ తల నుంచి కింద మూలాధార చక్రం వరకు సార్. హియర్ ఇట్ విల్ బి దేర్ సహస్ర చక్ర, సహస్రార చక్ర, ఆజ్ఞ చక్ర, విశుద్ధి చక్ర, అనహత చక్ర అండ్ మణిపూరక, స్వాదిష్టాన అండ్ మూలాధార చక్రాలు. సో షట్ చక్ర బ్యాలెన్సింగ్ లేదా షట్ చక్ర సాధన అంటే ఏంటంటే క్లియర్ గా షార్ట్ వేలో చెప్పాలి అంటే ఇప్పుడు ఎవరికైనా థ్రోట్ పెయిన్ ఉంది సార్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. యూజువల్లీ ఐ డోంట్ గో టు డాక్టర్. నాకు థ్రోట్ పెయిన్ వచ్చింది అంటే దట్స్ ప్రాబ్లమ్ విత్ విశుద్ధి చక్ర విచ్ ఇస్ ఎ థ్రోట్ చక్ర. సో ఐ విల్ డూ సంథింగ్ లైక్ సమ్ ప్రాణాయామస్ ఆర్ సమ్ మెడిటేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు విశుద్ధి చక్ర. లైక్ భ్రమరి ప్రాణాయామ ఉంది సార్. భ్రమరి ప్రాణాయామ అని ఒక ప్రాణాయామ ఉంది. ఆ ప్రాణాయామ వల్ల థ్రోట్ చక్రాలు అంటే గొంతులో ఉన్న ఏవైనా ప్రాబ్లమ్స్ కానీ క్లియర్ అవుతాయి. అండ్ దేర్ వాస్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. భ్రమరి ప్రాణాయామ చేస్తే వాయిస్ స్వీట్ అవుతుంది. లైక్ దెర్ వర్ డిఫరెంట్ థింగ్స్ వర్ డిఫరెంట్ ప్రాణాయామస్ ఆర్ ఆసన్స్. సో ఇట్ వాస్ లైక్ దాట్. మనకి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దట్ మీన్స్ దట్ చక్ర ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్.
ఇప్పుడు నాకే పొట్టలో నొప్పొస్తుంది. దట్ మీన్స్ మేబీ మణిపూరక స్వాదిష్టాన చక్ర గాట్ ఇంబాలెన్స్డ్. సో నేనిప్పుడు ఏం చేయాలి? ఐ హావ్ టు మేక్ ఇట్ బ్యాలెన్స్. సో నేను దానికి సంబంధించి ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ ప్రాక్టీస్ చేస్తే వితిన్ 2 or 3 days ఐ విల్ సీ అ వెరీ గుడ్ రిజల్ట్. అండ్ నేను విప్రోలో నా మేనేజర్స్‌కి, నా లీడ్స్‌కి కూడా ఐ హెల్ప్డ్ దెమ్ విత్ దిస్ వాట్ వాట్ వి సే ఇలాంటి క్యూరింగ్‌తో ఐ హెల్ప్డ్ దెమ్. సో లైక్ తలకి పెయిన్ వచ్చింది లేదా కళ్ళు పెయిన్ వచ్చింది అంటే ఇట్ విల్ బి లైక్ అ ప్రాబ్లమ్ విత్ ఆజ్ఞా చక్ర ఆర్ సహస్రార చక్ర. సో దానికి ఈ రెండు ఇది బాలేదు అంటే మనం ఏం చేయాలి? మనం మెడిటేషన్ చేయాలి. మైండ్ పీస్ అండ్ కామ్ ఉండాలి. ఇట్స్ లైక్ దట్. ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఎ పెయిన్ హియర్, ఎ ప్రాబ్లమ్ విత్ అనాహట చక్ర. సో మనకి ఎక్కడ పెయిన్ వస్తుంది, అసలు అది ప్రాబ్లం అనేది ఏ చక్రాకి రిలేటెడ్ అని తెలుసుకొని ఆ చక్ర రిలేటెడ్ ఆసన మనం ప్రాక్టీస్ చేయడం ఇట్స్ కాల్డ్ షట్ చక్ర సాధన. అండ్ నేను కాశీలో కుండలిని మెడిటేషన్ నేర్చుకున్నప్పుడు నేను ఇంకా అడ్వాన్స్ నేర్చుకున్నాను షట్చక్ర సాధన మీద. బట్ దట్ థింగ్ నేను ఇప్పుడు చెప్పకూడదు అంటిల్ మై గురువు గారు పర్మిట్స్ దట్. యాక్చువల్లీ దీస్ ప్రాక్టీసెస్ అంటే ఆనెస్ట్లీ మనం ఆన్లైన్ చాలా మంది కోవిడ్ లో ఇంట్రొడ్యూస్ చేస్తారు కానీ ఫర్ ఇన్స్టెన్స్ అఫ్ కోర్స్ అంటే నేను లక్కీగా ఫస్ట్ హ్యాపీనెస్ కోర్స్ అనేది జస్ట్ కోవిడ్ కన్నా ముందు 45 days చేయడం వల్ల కనీసం కోవిడ్ టైంలో ప్రాక్టీస్ చేసి దానిలో కొంచెం డెప్త్ వెతుకున్నాను. కానీ అడ్వాన్స్ కోర్స్ నేను ఇంకా ఇన్ పర్సన్ చేయలేదు. ఎనీథింగ్ వీ నీడ్ టు ప్రాక్టీస్, వీ నీడ్ టు డూ ఇట్ నాట్ త్రూ దిస్ వీడియో. అంటే దే అట్లీస్ట్ గివ్ యూ రిఫరెన్స్, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ పర్సన్. యాక్చువల్లీ ఎనీ ఆఫ్ దీస్ ప్రాక్టీసెస్ దట్ ఇస్ వాట్ ఈస్ రికమెండెడ్, అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ వుడ్ సే. సో నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నానమ్మా. చక్ర అవగాహన అన్న దాన్ని అంటే అన్ని చక్రాలు చెప్పారు, బాగానే ఉంది. మనస్సు డిస్టర్బ్డ్ గా ఉంది, భావోద్వేగం ఉంది, అంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేయాలి అంటే, లేదా ఆత్మకి కొంచెం ప్రయోజనం, ఆత్మ అంటే సౌల్ బెనిఫిట్ కలగాలంటే ఏం చేయాలి? సో యాజ్ ఎ యోగా ప్రాక్టీషనర్ అండ్ ట్యూటర్ మనం కొంచెం లైక్ బిజార్గా ఉంది మనసులో లేదా ఏదో ఒత్తిడిగా ఉంది అన్నప్పుడు ఐ డూ ప్రాక్టీస్ యోగా సార్. లైక్ నేను చెప్పాను కదా, యోగా, మెడిటేషన్, ప్రాణాయామాస్, ముద్రాస్ ఇవన్నీ వెరీ క్రూషియల్. ఒక యోగాలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లైక్ వాట్ వి సే వెరీ సీరియస్ రోల్ అన్నమాట వీటన్నిటిది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నేను యోగానే ప్రిఫర్ చేస్తా సార్. ఎందుకంటే నేను ఆసనాలు నాకు ఎక్కువ నేర్చుకోవడం ఇష్టం. అండ్ ఎవ్రీ వీక్ నేనేవో అట్లీస్ట్ 3 to 4 కొత్త ఆసనాస్ నేర్చుకుంటా. సో నాకు మాత్రం యోగా ఆసనాల వల్లే నా ఒత్తిడి పోతుంది, నా మానసిక ఇబ్బందులు కానీ ఆర్ ఫిజికల్ పెయిన్స్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఫిజికల్ బోత్ మెంటల్, నాకు నా యోగా ప్రాక్టీస్ వల్ల మాత్రమే పోతుంది. యోగాసనాలు చేస్తే దట్స్ నేను రోజు అంతా మార్నింగ్ లేచిన నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని ఇబ్బందులు పడినా, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ నేను ఈవినింగ్ యోగా చేస్తే ఇంకా పొద్దున్న నేను పడిన బిజీ వర్క్ అంతా మర్చిపోతాను, పొద్దున్న నాకు ఉన్న స్ట్రెస్ అంతా మర్చిపోతాను. ఇట్స్ లైక్ దట్. ఇంకా షార్ట్ వర్డ్ లో చెప్పాలంటే నా స్ట్రెస్ కి యోగా ఇస్ అ మెడిసిన్. అండ్ అది నాకే కాదు, హూఆర్ ప్రాక్టీసెస్ అండ్ హూఆర్ ఇస్ రియల్లీ మచ్ స్ట్రెస్డ్ మెంటల్ ఆర్ ఫిజికల్లీ, ఫర్ దమ్ యోగా ఇస్ ద బెస్ట్ మెడిసిన్. ఇంతకు ముందు అనేవారు కదా సార్, అండ్ ఆపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని చెప్పి. ఇప్పుడు మాత్రం ప్రాక్టీసింగ్ యోగా రియల్లీ కీప్స్ ద డాక్టర్ అవే. నేను టాబ్లెట్ వేసిందే లేదు సార్. నేను అంతా యోగాతోనే క్యూర్ చేసుకుంటా. వెన్ ఎవర్ ఐ ఫీల్ ఫిజికల్ పెయిన్స్ ఉన్నాయి, ఐ ప్రాక్టీస్ యోగా. మైండ్ బాగాలేదు, ఐ డూ మెడిటేట్. మనసు బాగాలేదు, నేను జపం చేస్తా. ఇట్స్ లైక్ దట్. ఫీవర్ వచ్చినప్పుడు? ఫీవర్ వస్తే అఫ్ కోర్స్ ధ్యానమే చేస్తాను సార్. బేసికల్లీ ధ్యానం చేయాలి, బట్ నేనైతే అట్లా దేవుడి పాటలు వినుకుంటూ బేసికల్లీ నేనేమంటే నా డైలీ వర్క్స్ లో పడిపోతే ఆటోమేటిక్ గా ఫీవర్ తగ్గిపోతుంది. ఐ డోంట్ నో వై ఇట్ హ్యాపెన్స్. నేనైతే టాబ్లెట్ కూడా తీసుకోను. అచ్చా, ఓకే. అండ్ ఇవాళ చివరి ప్రశ్న ఏంటంటే, బిగినర్స్ అంటే ఎవరైనా షట్చక్ర సాధన ప్రారంభించాలనుకుంటే వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? అంటే ఒక గురువు గారి దగ్గర స్టార్ట్ చేయాలా, లేకపోతే ఆన్లైన్ లో చూస్తూ చేయాలా, లేకపోతే వాట్ ఈస్ యువర్ అడ్వైస్? గురువు గారి దగ్గరే సార్. బికాస్ షట్చక్ర సాధన అనేది ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు యోగా ఆసనాలు ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండ్ షట్చక్ర సాధన ఈజ్ క్వైట్ డిఫరెంట్. యోగా ఆసనాలు మనకి రాకపోతే మళ్ళీ గూగుల్లోనో బుక్ లోనో చూస్తాం, ఓకే ఆ పాస్చర్ వచ్చేదాకా మనం ప్రాకులాడతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు షట్చక్ర సాధన, ఇట్స్ వెరీ సీరియస్ థింగ్. అంటే ఐ సజెస్ట్ ఒక గురువు గారి
యొక్క టీచింగ్స్ లేకుంటే కానీ షట్చక్ర సాధన అనేది చేయకూడదు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! మీకు ఏదైనా ప్రాబ్లమ్ అంటే జస్ట్ గూగుల్‌లో చూడొచ్చు. నాకు ఇది ప్రాబ్లమ్ ఉంది. దీనికి ఏ చక్ర కారణం అనేది వరకు చూడొచ్చు. బట్ దాన్ని క్యూర్ జేసుకోవడానికి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అండ్ టు నో మచ్ మోర్ అబౌట్ షట్చక్ర సాధన, ఐ సజెస్ట్ మనం గురువు గారి దగ్గరికే వెళ్ళాలి. దట్టు మనకు తెలుసు కదా! ఎవరు మంచి గురువులు లేదా ఎవరు నార్మల్‌గా చెప్పుకుంటేనే చెప్పుకునివి పోతారు అన్నట్టు. సో, మన యోగా టీచర్ మంచిగా ఉంటేనే యోగా స్టూడెంట్ విల్ బి వెరీ పర్ఫెక్ట్. సో, దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎక్సలెంట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యోగా టీచర్ ఆఫ్ టీజీవీ ఆడియన్స్. టీజీవీ థాంక్స్ ఆడియన్స్ టు యూ కి సో ట్రూలీ యోగా టీచర్ అయినందుకు థ్యాంక్ యూ. అండ్ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అంతేకాకుండా మంచి మంచి విషయాలు చాలా క్రిస్ప్ గా చాలా క్లియర్ గా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ప్రవళిక. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు డూ. ఓకే, సో యా, మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది బిఫోర్ యూ క్లోజ్? చాలా బాగుంది సార్. నాకు నార్మల్‌గా జనాల్లో యోగా పైన అవేర్‌నెస్ క్రియేట్ చేయడం చాలా ఇష్టం. ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ బ్రిడ్జ్. అంటే నేను నార్మల్‌గా ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకుంటాను గానీ, వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే, ఓకే. ఫాస్ట్‌గా జాయిన్ అయిపోదాం. ఫాస్ట్‌గా ఆవిడ చెప్తారు. ఫాస్ట్‌గా చేసేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటారు. బట్ నాకది కాదు కావాల్సింది. యోగా ఎంత ఇంపార్టెంటో ప్రతి మనిషికి యోగా ఎందుకు చేయాలి? ఇప్పుడు అందరూ సంపాదించడం వెనకాలే పరిగెడుతున్నారు. ఓకే. సంపాదిస్తారు. తర్వాత అదంతా డాక్టర్‌కి ఇవ్వడానికా? కాదు గదా! మనకి మనం ముందు మన బాడీ అండ్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు తర్వాతే మనం సంపాదించకుండా కూర్చోండి అని కూడా నేను చెప్పను. అదే మాత్రం లైఫ్ అవ్వగూడదు. యోగా కూడా ప్రాక్టీస్ చేయాలి. సో థాట్ మనకి వేరే స్ట్రెస్ కానీ ఉంటే అదంతా పోతుంది. సో, నాకు ఈ బ్రిడ్జ్ ఇచ్చినందుకు ఐ యామ్ థాంక్‌ఫుల్ టు యూ స్పెషల్లీ. టు నవీన్ సార్ అండ్ జగన్ సార్. యా, మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో చాలా ఎపిసోడ్స్ చేద్దాం. యా, I just want to say one last చిన్న మాట అంటే యోగా కభీ నా కభీ హోగా ఫర్ ఎవ్రీబడి. ఓకే, this is what I have seen with myself. నేను 2004-2005 లో యోగాసనాలు చేశాను. 3 months మంచి ఎవరో టీచర్ దగ్గర చేశాను. కానీ దాని తర్వాత అది బిజీ లైఫ్ టుక్ ఓవర్ యాక్చువల్‌గా. అది ఫేడ్ అయిపోయింది ఆబ్వియస్లీ. సో బట్ దాని తర్వాత మొన్న అంటే జస్ట్ కోవిడ్ కన్నా ముందు లక్కీగా అంటే రఘురామ్ ఆదిరాజ్ గారితో మనం ఆల్రెడీ పాడ్‌కాస్ట్ చేస్తాం. మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు గారి చేత ఆల్రెడీ ఒక పాడ్‌కాస్ట్ చేశాం యాక్చువల్‌గా. అచ్చా! ఓకే. అది స్పెసిఫిక్ గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆయన సుదర్శన్ క్రియ అని మాట్లాడారు. అది ప్రాణాయామం టెక్నిక్. ఓకే, ఇప్పుడు ఈ గురువు ఆ గురువు అన్నది ఇట్స్ సంథింగ్ పీపుల్ హ్యావ్ టు గో త్రూ దేర్ ఓన్ కన్సల్టేషన్స్. నేను ఇప్పుడు ఇది బెటర్ అది బెటర్ అని చెప్పాను. కానీ యోగా అంటేనే యూనియన్. అంతే. యోగా అంటేనే యూనియన్ ఆఫ్ గుడ్ థింగ్స్ యాక్చువల్‌గా. రైట్. సో ఎగ్జాక్ట్‌లీ. we have to figure out what form of yoga is right for me. But you got to try it out. It's there in the experience. Okay, దాన్ని మనం థియరీగా ఏ యోగా అని చెప్పి 100 గూగుల్ చేస్తే దొరికే ఆన్సర్ కాదు. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు గదా సార్! అంటే ఏమని జెప్పాలి? ఓల్డ్ పీపుల్. ఓకే. వాళ్ళొచ్చేసి నేను యోగా చేయొచ్చా అని అడుగుతారు. బట్ ఐ హావ్ సీన్ నాకన్నా చాలా పెద్దవాళ్ళు దే వర్ డూయింగ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఆసన్స్ దాన్ మీ. సో, ఇది ఎవరు చేయొచ్చు అని పాయింట్ కాదు. ఇట్స్ లైక్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఏది ఎవరైనా కానీ చేయొచ్చు. అండ్ యోగా ఎప్పుడు నేర్చుకోవాలనే క్వెషన్‌కి కూడా అంతే సార్. చిన్నప్పుడు పిల్లలకి ఊహ తెలిసిన తర్వాత నుంచి నేర్పితే ఇంకా మంచిది అని నేను అనుకుంటున్నా. నేను చెప్పాను కదా సార్! యోగా ఈస్ ఎ స్పిరిచ్యువల్ ప్రాక్టీస్. అది ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అని కాదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్, ఇంట్రెస్ట్ అండ్ ఎక్సెట్రా. సూపర్బ్. సో అతి త్వరగా స్టార్ట్ చేస్తే ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత బెనిఫిట్స్ అని చెప్పేసి చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవళిక, మళ్ళీ ఇంకా చాలా ఎపిసోడ్స్ చేద్దాము ఫ్యూచర్ లో. Yes, sir. అండ్ ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాళటి కాన్వర్జేషన్ మన ప్రవళిక కాజాతో. అండ్ ఏంటంటే మనం ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు పొడుపు కథకి ఆన్సర్ తెలుసుకుందామా వద్దా? తెలుసుకుందాం, ఎందుకంటే మీరు ఇప్పటికీ క్వశ్చన్ మర్చిపోయారని నాకు తెలుసు. అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఎర్రని ముక్కు అండ్ తెల్లని ఒళ్ళు, అప్పుడప్పుడు కలర్స్ కూడా ఉంటుంది, పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది, ఎవరు? నేను. గెస్ చేశారా? గెస్ చేస్తే మీకు ప్యాటర్న్ ఉందా? గెస్ చేయకపోతే ఆన్సర్ కొవ్వొత్తి, క్యాండిల్.
ఓకే. సో అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఎప్పటిలాగానే మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. ప్లస్ మీకు మంచి గెస్ట్ స్పీకర్ సజెషన్స్ ఉన్న, రిఫరెన్సెస్ ఉన్న, టాపిక్ రికమెండేషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. టేక్ కేర్. లవ్ యూ ఆల్ అండి. హై కృష్ణ.